కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్కమింగ్ సినిమా అప్డేట్స్ ఏవి లేకపోయినా అతడు రీ రిలీజ్ తోనే సరిపెట్టుకుంటున్నారు. అయినా ఈ ఇయర్ మహేష్ ఫ్యాన్స్ కు మోర్ స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్ళు రీజనల్ హీరోగానే ఉన్న మహేష్ బాబు త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉంది. బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేసినా అలాంటిదేమీ లేదంటూ షాక్ ఇచ్చారు రాజమౌళి. గతేడాది కాలంగా ప్రతి అకేషన్కు SSMP 29 అప్డేట్ వస్తుందన్న టాక్ వినిపించింది. లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్డే అనౌన్స్మెంట్ ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత న్యూ ఇయర్, సంక్రాంతి, కృష్ణ బర్త్డేకి అప్డేట్ వస్తుందన్న న్యూస్ వైరల్ అయింది. కానీ ప్రతిసారి ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఇప్పుడు బర్త్డే విషయంలోనూ ఇదే జరుగుతోంది. స్ట్రైట్ సినిమా అప్డేట్ ఏమీ లేకపోయినా రీ రిలీజ్ మూవీనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కెరియర్లో స్పెషల్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న అతడు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ అవుతోంది. ప్రీ రిలీజ్ సేల్స్ లోనే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన అతడు రీ రిలీజ్ లో భారీ వసూళ్లు సాధించడం ఖాయమన్న అంచనాలున్నాయి. దీంతో ఈ బర్త్డేను అతడు సెలబ్రేషన్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక్కో సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాను నెవర్ బిఫోర్ స్టైల్లో ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా అనౌన్స్ చేసిన అనిల్ డే 1 నుంచి ప్రమోషన్ మీద గట్టిగా దృష్టి పెట్టారు. ఏదో ఒక అప్డేట్ తో ఎప్పుడు సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. మరో మేజర్ అప్డేట్ కు సంబంధించిన హింట్ ఇచ్చారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. ఆగస్టు 22 డేట్తో ఓ ఫన్నీ జిఫ్ను షేర్ చేసిన దర్శకుడు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ రాబోతుందన్న క్లారిటీ ఇచ్చారు. టైటిల్ రివీల్తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలతో కామెడీ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి రిస్కీ సబ్జెక్టును పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్స్తో సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా స్టార్ట్ చేసిన ఈ క్రేజీ కెప్టెన్ జెట్ స్పీడ్ తో సినిమా పూర్తి చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఏదో ఒక అప్డేట్తో ఎప్పుడూ సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కాస్ట్ అండ్ క్రూను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నయన్ ఎంట్రీ కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో కూడా ఇన్స్టాంట్ గా వైరల్ అయింది. ఈ వీడియోలో సంక్రాంతికి రఫాడిద్దామన్న కామెంట్తో రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది టీమ్. ఇలా వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు మెగా 157 మేకర్స్. ప్రెజెంట్ టాలీవుడ్ లో మేక్ ఓవర్ సీజన్ నడుస్తుంది. సెట్స్ మీద ఉన్న సినిమాలు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో స్టార్ హీరోలంతా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. ఆ సినిమాల కోసం మేక్ ఓవర్ అవుతున్నారు. కొంతమంది ఆల్రెడీ న్యూ లుక్ లో షూటింగ్స్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్న నాని నెక్స్ట్ మూవీలో అంతకు మించి అన్న రేంజ్ చూపించబోతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ కోసం షాకింగ్ లుక్ లోకి మారిపోయారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు నాని. స్టార్ హీరోలందరూ బక్కచిక్కే పనిలో ఉన్నారు. ఈ మధ్య సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో కనిపిస్తున్న తారక్ ను చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. మరీ ఇంత సన్నగా అయిపోయాడేంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే జూనియర్ మారిపోయాడన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఈ న్యూస్ ట్రెండ్ అవుతుండగానే ప్రభాస్ స్పిరిట్ లుక్ కు సంబంధించిన న్యూస్ తెర మీదకు వచ్చింది. అక్టోబర్ లో ప్రారంభమయ్యే స్పిరిట్ కోసం ప్రభాస్ కూడా లీన్ లుక్ లోకి మారబోతున్నారు. ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ వేసుకోబోతున్న డార్లింగ్ అందుకు తగ్గ ఫిజిక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అందరు హీరోలు సన్నబడుతుంటే చరణ్ మాత్రం బల్కీగా మారారు. పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇలా హీరోలంతా ఒక్కో సినిమాకు డిఫరెంట్ లుక్ తో సర్ప్రైజ్ చేస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 25 ప్రెజెంట్ అందరి దృష్టి ఈ డేట్ మీదే ఉంది.
ఇద్దరు మాస్ స్టార్స్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండడంతో తెలుగు తెర మీద ఇదే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అంటున్నారు క్రిటిక్స్. ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారని భావించినా ఇప్పుడు ఆ ఛాన్స్ లేనే లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో బిగ్గెస్ట్ క్లాష్ ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ కో దసరా సీజన్ చాలా ఇంపార్టెంట్. అందుకే టాప్ స్టార్స్ కూడా ఆ టైంలో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ దసరాకు కూడా అలాంటి సందడి కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలు సెప్టెంబర్ 25న బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రేసులో పవన్ ఓజీ ఒక అడుగు ముందుంది. ఆల్రెడీ ఓజీ షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్తో ప్రమోషన్స్లోనూ స్పీడ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఓటీటీ డీల్ కూడా పూర్తయింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు. అఖండ 2 టీం కూడా అదే జోరు చూపిస్తోంది. ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఇప్పుడు డబ్బింగ్ పూర్తయిందన్న అప్డేట్తో పాటు రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారదని, సెప్టెంబర్ 25న అఖండ 2 పక్కాగా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అవడంతో ఈ దసరాకు వెండితెర మీద బిగ్ క్లాష్ తప్పదన్న క్లారిటీ వచ్చేసింది. అందుకే సెప్టెంబర్ 25న ఏం జరగబోతోంది అని ఆసక్తిగా గమనిస్తున్నారు ఫ్యాన్స్. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ కథ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్తో పాటు ఫ్యాన్స్ను కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ టైంలో యూనిట్కి సంబంధించిన వ్యక్తుల మరణాలు చిత్ర యూనిట్తో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా కలవరపెడుతున్నాయి. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్కి వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్టు సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టు మరణం మరిచిపోకముందే యూనిట్కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ చనిపోవడంతో ఆ ఎఫెక్ట్ షూటింగ్ మీద పడింది. జూన్లోనూ మరో నటుడు షూటింగ్లో చనిపోయారు. నైట్ షూట్లో పాల్గొంటున్న కళాభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు కాంతారా తొలి భాగంలో నటించిన ప్రభాకర్ అనే వ్యక్తి హార్ట్అటాక్తో చనిపోయారు. గతంలో దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లి. ఆ హెచ్చరిక ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. ఈ జనరేషన్ హీరోయిన్స్ గ్లామర్ డాల్ ఇమేజ్ కు గుడ్ బై చెప్పిస్తున్నారు. 3 సీన్లు 4 పాటలు అన్నట్టుగా కాకుండా ఛాన్స్ దొరికితే విలనిజం కూడా చూపించగలమన్న సిగ్నల్స్ ఇస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జటాధర. ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. డెబ్యూ మూవీలోనే నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు సోనాక్షి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నెగిటివ్ రోల్లోనే సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాతో దక్షిణాది ఆడియన్స్ కు పరిచయం అవుతున్నారు పీసీ. ప్రస్తుతానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా పీసీ కనిపించబోయేది నెగిటివ్ రోల్లోనే అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. రీసెంట్ గా జాట్ సినిమాతో షాక్ ఇచ్చిన రెజీనా ఈ సినిమాలో విలన్ భార్యగానే కనిపించడమే కాదు, క్రూయల్ కిల్లర్ గా నటించి షాక్ ఇచ్చారు. గతంలోనూ ఎవరు చక్ర లాంటి సినిమాల్లోనూ విలన్ గా నటించారు ఈ బ్యూటీ. కెరియర్ స్టార్టింగ్ లోనే నెగిటివ్ రోల్లో నటించారు సంయుక్త మీనన్. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ విరూపాక్షలో నెగిటివ్ రోల్లో నటించారు సంయుక్త. ఈ సినిమా సక్సెస్ లో సంయుక్త క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేసింది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.